బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ చౌక్ వద్ద బీజేపీ ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశాయి. తొలుత హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. అంతేకాదు కరీంనగర్ లోని బీఆర్ఎస్ క్యాంప్ ఆఫీస్ పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న కారును కూడా ధ్వంసం చేశారు. అయితే దాడులు నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. కాగా ప్రస్తుతం కరీంనగర్ లో పరిస్థితి నివురుగప్పినట్లుగా ఉంది. భారీగా పోలీసులు మోహరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టారు పోలీసులు. క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఇదే సమయంలో బీజేపీ శ్రేణులు దాడి చేయవచ్చన్న సమాచారంతో క్యాంప్ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలు మోహరించాయి. ఏ కల్చర్ తీసుకొస్తుండ్రో, ఏ కల్చర్ ఇక్కడ బిహార్ కల్చరా లేకుంటే బెంగాల్ కల్చర్ తీసుకొస్తున్నారా? ఇక్కడ మాటకు మాట సమాధానం ఉంటది కానీ ఒక ప్రభుత్వ ఆఫీస్ మీద, ఒక ఎమ్మెల్యే ఆఫీస్ మీద దాడి చేసుడు అంటే చాలా ఘోరం. అసలు ఈ కరీంనగర్ లో ఏం జరుగుతుంది? పట్టపగలే గన్లు తీసుకొచ్చి దుకాణాలను లూటీ మాఫీ చేస్తుండ్రు. పట్టపగలే ఒక బీజేపీ గొండాలు వచ్చి ఒక ఎమ్మెల్యే ఆఫీస్ మీద అటాక్ చేస్తుండ్రు. అసలు కరీంనగర్ లో చీకటి రాజ్యం వస్తున్నదా? దీనికోసమేనా బండి సంజయ్ గారు మేము వేయించుకున్నది? మీకు మాటకు మాట సమాధానం ఉండాలి కానీ రాబోయే జనానికి, మీరు రాబోయే జనరేషన్ కి ఏ సమాధానం చెప్తారు? ఈ కల్చర్ ఇవ్వబోతుండ్రా? ఖబర్దార్, దాడికి దాడి సమాధానం కాదు, మేము చేయగలుగుతాం కానీ ఈ పద్ధతి మాకు కాదు. మా నాయకుడు గంగుల కమలాకర్ కానీ కేసీఆర్ కానీ మాకు ఇది నేర్పలేదు. అదే గంగుల కమలాకర్ కానీ కేసీఆర్ కానీ అంటే ఇక్కడ బూడిద అయిపోతారు మీరు. బీజేపీ కార్యకర్తలారా, బీజేపీ గుండాలారా, ఖబర్దార్. ఈ రోజు మా గంగుల కమలాకర్ గారి ఎమ్మెల్యే ఆఫీసు మీద దాడి చేయడం ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి చర్యకు ప్రజలు గాని సహించరు. మీరు పోటీ పడాల్సింది ఈ దాడుల మీద కాదు, మేము చేసిన అభివృద్ధిని చూసి దానికంటే 2 రెట్లు ఎక్కువ అభివృద్ధి చేసి చూపెట్టండి. కానీ ఈ విధంగా దాడి చేయడం ఏమనే చర్యగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము దాడి చేయదలుచుకుంటే మీరు ఒక్కరు కానీ తిరగలేరని హెచ్చరిస్తా ఉన్నాం. అదే విధంగా మిమ్మల్ని కార్పొరేటర్ గా గెలిపించింది ఇటువంటి దాడులు చేయడానికా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు అభివృద్ధి చేసి చూపెట్టండి. ఇటువంటి దాడులు ఎవరు సభ్య సమాజం తలవంచుకునేలా ఈ రోజు బీజేపీ గుండాలు కార్యాలయం మీద దాడి చేసుడు ఖండిస్తా ఉన్నాం. అదే విధంగా ఇటువంటి ఈ తెలంగాణకు గుండారాజును తేవాలనుకుంటున్నా, గుండారాజ్యాన్ని తేవాలనుకుందా ఈ బీజేపీ? ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం బండి సంజయ్ గారిని. తెలంగాణ ప్రశాంతంగా ఉన్నది. మీ బీజేపీ కార్యకర్తలు మీరు గుండారాజ్యం తేవాలనుకుంటున్నారా? నేను ఒకటే అడుగుతున్నాం మా కరీంనగర్